సంయమనం పాటించండి. రైట్ 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 లక్ష్మణ్ రావు గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనార్దన్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో కాలర్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అనే దాని మీద నడుస్తుందండి. అసలు ఈ పోలిక లాంటిదే పెట్టకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చాలా గొప్ప ఆయన. మరి అక్కడ ఒక చిట్టుబాబు గారు అని చెప్పి ఒక ఆయన, మరి ఆయన మాట్లాడి ఆయన చదువుకున్న ఆయన లాగా ఉన్నారు. అజ్ఞానులు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, జ్ఞానులు ఒక పాపం చేసినా కుటుంబం కొట్టుకుపోతుంది. మరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మొన్న చూసాం. చూడక ముందు ఒక్కసారి చూడాలంటే ఓకే, చూసిన తర్వాత ఇంకా వచ్చి కూర్చుని జ్ఞానాలు మాట్లాడుతుంటే మనం మాట్లాడతాకి ఏం మిగలదండి. లక్ష్మణ్ రావు గారు కొంచెం ఆగండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదా, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదండి. లక్ష్మణ్ రావు గారు అసలు మాట్లాడినోడు సార్, మాట్లాడినోడు ఒకసారి. చిట్టిబాబు గారు దయచేసి సాగండి. మీరు కూడా సమయం కోల్పోతే ఎట్లా? మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్యానల్ లో ఒకసారి మ్యూట్ చేయండి. ఒక్కసారి ప్యానల్ లో మ్యూట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ఒకసారి ప్యానల్ మ్యూట్ చేయండి. ప్యానల్ మ్యూట్ చేయండి సార్. సార్ ఒక్కసారి జనార్దన్ గారు మీరేం చెప్పదలుచుకున్నారో వ్యక్తిగతంగా తిట్టకుండా మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి ప్లీజ్ దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన డిప్యూటీ సీఎం పదవో లేకపోతే ఇంకో సెంట్రల్ మినిస్టర్ పదవో లేకపోతే సీఎం పదవో ఆయనకు అసలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. అలా వచ్చి ఇచ్చేవారు అనమాట. ఆయన సపోర్ట్ చేస్తే చాలు పార్టీకి, అలా వచ్చి ఇచ్చేవారు. ఆయన జనం మంచి జనం కోసం వచ్చిన మనిషి ఆయన. ఆయనకి ఇంకొకరికి పోలికలు ఏంటండి? ఆ పోలికే లేదు. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏమంటారంటే జగన్ కంటే కూడా పవన్ ప్రజానేతని మీరు అంటారు. అసలు 1000% అండి. రైట్ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. రైట్ రైట్ అండి రైట్. ఇప్పుడు మనం ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్దాం. వంశీ గారు ప్లీజ్ కంటిన్యూ సార్ ప్లీజ్. ఇందాక మీరు చాలా తక్కువ సమయమే ఇచ్చాం మీకు, ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. అవును రైట్. ఏమర్థమైంది సార్ మాట్లాడటానికి? ఇక్కడ చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు తెల్లరైపోయి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ టాక్ చేశారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏం చెప్తా ఉన్నారంటే సింగిల్ గా పోటీ చేసి